లోపల బుల్లెట్ శబ్దం వినిపించింది. అయితే ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. బ్యాంకులో ఎవరో పెద్ద అలజడే సృష్టిస్తున్నట్టుగా తెలుస్తోంది. తుపాకీ శబ్దం వినగానే అందరూ భయపడుంటారని మాత్రం చెప్పగలం. కానీ విషయాలేమీ ఇంకా బయటకు రావడం లేదు. దాని గురించి అందరూ ఎదురు చూస్తున్నాం. ఈ సంఘటనని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. నో ఐ విట్నెస్, నో కెమెరా రికార్డ్స్. మనకిప్పుడు ఆధారంగా ఉన్నదల్లా ఒక విరిగిన సగం బ్లేడ్. సార్, ఈ కేసు చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. మీరు చెప్పింది నిజమే అనిపిస్తోంది. హంతకుడు హత్య చేయబడిన వాడు, పోలీసులు ఒకే చోట ముఖాముఖి తలపడ్డాం. కానీ ఎవరు హత్య చేశారో, ఎందుకు హత్య చేశారో ఇంతవరకు తెలియలేదు. ఇంతమంది ఇక్కడ ఉండగా అంత రిస్క్ తీసుకున్న వాళ్ళు ఎందుకు ఈ పని చేయాలి? అది కాకుండా చిన్న బ్లేడ్ సాయంతోనే ఈ పని చేశారు. ఎస్, బ్లేడ్నే ఎందుకు ఆయుధంగా ఉపయోగించాడు? దీన్ని బట్టి ఒక అనుమానం వస్తోంది. అతనికి మర్డర్ చేయాలనే ఒక ఇంటెన్షన్, ప్రేరణ, అది హఠాత్తుగా ఈ బ్యాంకులో కలిగి ఉంటుంది. అప్పుడు అందుబాటులో ఉన్న ఒక ఆయుధం అంటే బ్లేడ్, దాన్ని అతను ఉపయోగించుకున్నాడు. సో ఒకటి మాత్రం నిజమని తెలుస్తోంది, ఇది ప్రీ ప్లాన్ మర్డర్ కాదు. ఎగ్జాక్ట్లీ సార్, నాకు ఆ సందేహం బలంగా ఉంది. నాకెందుకో బ్యాంక్ స్టాఫ్ మీదే సందేహంగా ఉంది సార్. స్టాఫ్ చెప్పిన విషయాలకి నేను అంతగా కన్విన్స్ అవ్వలేదు సార్. సార్, 1-2 స్టాఫ్ మెంబర్స్ ఉండాలి, లేదంటే ఒక స్టాఫ్ ఒక అవుట్ సైడర్ అయి ఉండాలి. ఏదేవైనా ఒక బ్యాంక్ స్టాఫ్ కోఆపరేషన్ లేకుండా ఇది జరిగే అవకాశమే లేదు సార్. మీరు చెప్పేది నిజమే. ఇక్కడున్న కంప్యూటర్ డేటాబేస్ లో స్టాఫ్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి. చెక్ చేయండి 1 by 1. విశ్వభారతి కాలేజ్, వైజాగ్. ఇది హత్య చేయబడిన అజయ్ సర్టిఫికేట్స్. 2008లో ఇతను విశ్వభారతి కాలేజీలో చదివాడు. ఇక రవి ప్రొఫైల్ అంటే బ్యాంకుకి సంబంధించి రవి ప్రొఫైల్ అంతా మేము చూసాం. అప్పుడే మీ విషయాలన్నీ మాకు అర్థమయ్యాయి. 2008లో విశ్వభారతి కాలేజీలో మీరిద్దరూ కూడా ఒకేసారి పాస్ అయ్యారు. అంటే హత్య చేయబడిన వాడు హంతకుడు కూడా. ఇంకా నువ్వు అజయ్ ఎవరో తెలియదని అబద్ధం చెప్తే అది నమ్మడానికి మేము సిద్ధంగా లేము. నిజం చెప్పరా? అజయ్ చెప్పింది నువ్వే కదా? లేదు సార్, నాకేం తెలీదు. మళ్ళీ మీరు అబద్ధాలే చెప్తున్నారు. నిజం చెప్తున్నాను సార్. ఒకే కాలేజీలో చదువుకున్నది మాత్రం నిజం. 2-3 సార్లు కలుసుకున్నాను తప్ప మేమంత క్లోజ్ ఫ్రెండ్స్ కాదు సార్. అప్పుడు మేము వేరే బ్యాచ్ లో ఉండేవాళ్ళం. మరైతే మీకు తెలియదని ముందెందుకు అబద్ధం చెప్పారు? కాదు, ఇలాంటి సిచ్యుయేషన్ లో నేను ఎటువంటి సిచ్యుయేషన్? కాలేజీలో ఉండే శత్రువుని ఎక్కడికొచ్చి మాట చేసావు, అంతే కదా? ఇక్కడి నుంచి అతను 1:30కి ఆస్ట్రేలియాకు ఫ్లైట్ లో వెళ్ళాడు అంటే అజయ్ మళ్ళీ నీకు దొరకడు అని తెలుసుకున్న నువ్వు ఆ పాత పగ తీర్చుకోవడానికి అతి దారుణంగా నువ్వు అతన్ని చంపేశావు, అవునా? ఇంతకు మించి దాచి ప్రయోజనం లేదు రవి, దొరికిపోయావు. నిజం చెప్పడం తప్ప నీకు ఇంకా వేరే దారే లేదు. నో, నేను కాదు, నాకేం తెలీదు, నన్ను నమ్మండి. సర్చ్ హిమ్. సార్, ఈ ఫోటో చండాలంగా ఉంది, తీరా. ఇలా ఇవ్వు. ఇవి ఒకే బ్లేడ్ కావచ్చు లేదా కాకపోవచ్చు. ఇదొక అంచనా మాత్రమే. పరిశీలిద్దాం. సార్, యువర్ ఫోన్ ఇస్ నాట్ రీచబుల్. ఇజ్ ఇట్? సార్, ఆయన నా ముందే ఉన్నారు. ఫోన్ ఇవ్వమంటారా? సార్, డీజీపీ. ఎస్ సార్. సార్, మేము అదే పనిలో ఉన్నాం సార్. మాకు ఇంకా కొంచెం టైం కావాలి. అలాగే చెప్తాను సార్. ఆ అప్డేట్స్ అన్నీ తీసుకురండి. సార్. ఎస్ రావణ్.
అయితే హత్య చేసింది నువ్వేనని మేం కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇప్పుడు నీ కోసం ఈ బ్యాంకులో పవర్ ఆఫ్ చేసింది ఎవరో మాకు తెలియాలి. అది నువ్వే చెప్పాలి. చెప్తే మా పని ఈజీగా అయిపోతుంది. లేదు సార్, లేదు సార్. నేను హత్య చేయలేదు. అయితే హత్య చేసిన బ్లేడ్లో సగభాగం నీ పాకెట్లోకి ఎలా వచ్చింది? సార్ ఎక్స్క్యూజ్ మీ. ఎస్. సార్ మీకు మీ హంతకుడు దొరికాడు కదా, ఇక మా కస్టమర్స్ని వదిలేసేయండి సార్. ఇట్స్ ఎ రిక్వెస్ట్. వాళ్లకంటే మీరే చాలా తొందరపడుతున్నారనుకుంటాను. సార్ ప్లీజ్. హంతకుణ్ణి పట్టుకున్నంత మాత్రాన సరిపోదు మిస్టర్ రాయ్. కరెంటు పోవడానికి ముందు, కరెంటు పోయిన తర్వాత మెయిన్ హాల్లో ఉన్న ఈ రవి కరెంటు పోయిన వెంటనే జనరేటర్ రూమ్లోంచి ఎలా రాగలుగుతాడు? అంటే నీకెవరో హెల్ప్ చేశారు. ఆ వ్యక్తి కూడా ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. అది ఎవరనే విషయం నువ్వే మాకు చెప్పాలి. ఎవర్రా అది? ఇంకా ఇంతమందిని ఇక్కడ ఆపడం మంచిది కాదు. సార్ నిజంగా నాకేం తెలీదు. నేనేమి చేయలేదు సార్. ఆ క్యాష్ కూడా నాది కాదు సార్. ఈ పాకెట్లో నా డబ్బు నీది కాకపోతే ఇంక ఎవరిదా చెప్పు, చెప్పరా. అది నాకు ఒక మనిషి ఇచ్చాడు సార్. ఎవరిచ్చారా? మర్యాదగా చెప్పు. జాన్ సార్. వీళ్ళల్లో ఎవరా జాన్? రవి రవి వెయిట్ వెయిట్. నా డ్యూటీ మారింది. ఇంకొద్ది రోజులు ఊరికి వెళ్తున్నాను. హాలిడేస్ వచ్చినప్పుడు ఫ్యామిలీ గెట్ టుగెదర్గా రా. ఇదిగో ఇది ఉంచుకో. వద్దు సార్. కమాన్ మ్యాన్, మీ అమ్మాయి బర్త్డే కూడా రాలేదు కదా, తనకి స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ కొనివ్వు. డాక్టర్ అంకుల్ కొనిచ్చారు అని చెప్పు. ఆ జాన్ సార్ అప్పుడప్పుడు నీకు ఇలా డబ్బులు ఇస్తూ ఉంటాడా? ఇస్తారు సార్. ఒక వ్యక్తిని హత్య చేసి ఆ హత్య చేసిన బ్లేడ్ని అమాయకుడైన ప్యూన్ పాకెట్లో పెట్టారు. అతను మీ నమ్మకస్తుడైనందువల్ల అతను దాన్ని బయటికి తీసి చూడ్డని మీరు అనుకున్నారు. నేను చెప్పేది నిజమే కదా? లేదు సార్, నాకు దాని గురించి ఏమీ తెలియదు సార్. ఆ డబ్బు ఇతనికి ఇచ్చింది మీరే కదా? అవును ఇచ్చాను. ఎందుకని? అది కాదు సార్, నేను బ్యాంక్ వచ్చినప్పుడు నా పని తొందరగా పూర్తి కావడానికి అతను సాయపడుతుంటాడు. సో అందుకే నేను కొంచెం డబ్బు అతనికి ఐ వాంట్ టు. హలో, ఇది ఇంగ్లీష్ ఛానల్ కాదు, తెలుగులో చెప్పొచ్చు. ఓ ఓ ఓ అంటూ తెలుగులో చెప్పు. యా ఓకే సారీ. నేను ఏదో సంతోషం కోసం. మీరు అతని సంతోషం కోసం ఇచ్చిన ఆ డబ్బులోనే ఈ బ్లేడ్ ఉంది. అందువల్ల మర్డర్ చేయడానికి ఉపయోగించిన బ్లేడు, మీరు డబ్బు లోపల పెట్టిన బ్లేడు ఒకే బ్లేడుకి చెందిన 2 ముక్కలు. పైగా 2 సరిగ్గా మ్యాచ్ అయ్యాయి. మీరే ఆ హత్య చేశారని చెప్పడానికి ఇంతకు మించిన ఆధారం ఇంకేదైనా కావాలా? ఏంటి డాక్టర్, మీరు మాతో రావాలి. అవినాష్. సార్. డాక్టర్. యా. మూడు కారణాలున్నాయి. నెంబర్ 1, పాత విరోధం వల్ల చేసిన ఈ మర్డర్కి రవి మీద నింద వెయ్యాలనుకున్నారు. Come on. లేదా రవి చేసిన మర్డర్కి మీరు సహాయంగా ఉన్నారు. అది లేదంటే మీరిద్దరూ ప్లాన్ చేసి ఈ మర్డర్లో పోలీసుల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. లుక్ మిస్టర్, ఇది చాలా దారుణం. పవర్ కట్ అయినప్పుడు నేను అక్కడ నిలబడ్డాను. దట్ గై, ద డెడ్ గై ఈజ్ స్టాండింగ్ దేర్. వీడియో టేప్ మీరు చెక్ చేసి చూడొచ్చు. వీడియోస్ గురించి వదిలేయండి. మీకు హత్య చేయబడిన ఆ వ్యక్తికి మధ్య 6 అడుగుల దూరం మాత్రమే ఉంది. హత్య చేయాలనుకున్న వ్యక్తి ఎంత దూరంలో ఉన్నాడో ఒక డాక్టర్కి ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకు లైట్ అవసరం లేదు. అబద్ధాలు చెప్పొద్దు. ఎందుకు మీరు ఇంత రబిష్గా మాట్లాడుతున్నారు? ఎవరో తెలియని వ్యక్తి నేను ఎందుకు సార్ చంపుతాను? సరే, నాకు హత్య చేయవలసిన అవసరం ఉంటే నేను మీ అందరి ముందు ఎందుకు చంపుతాను సార్? వై డోంట్ యు థింక్ అబౌట్ దట్? నేనేమన్నా మూర్ఖున్నా? నేనేమన్నా తెలివి తక్కువ వాళ్ళ కనబడుతున్నానా? మీరనుకుంటున్నట్టు ఇదంత ఈజీ కాదు. ఇదిగో ఈ పర్సులో మీరిచ్చిన డబ్బులో ఆ బ్లేడ్ ముక్క ఉంది. ఆ బ్లేడ్ ఎలా డబ్బు మధ్యలోకి వచ్చింది? నడిచొచ్చిందా? లేక
సొంతంగా గొయ్యి తవ్వుకోవడానికి రవే అందులో పెట్టాడా? ఇది నమ్మేలా లేదు డాక్టర్. ఖచ్చితంగా చెప్తున్నాను, హంతకుడు మీరే. ఒక నమ్మకస్తుడి సహాయంతో మీరే ఈ హత్య చేశారు. చెప్పండి, కారణం ఏంటి? ఎందుకు అనవసరంగా నన్ను సందేహిస్తున్నారు? ఈ నేరాన్ని నా తలకి రుద్దాలని చూస్తున్నారా? ఐఎమ్ సారీ సార్. ఓకే సార్, మీరు చెప్పిన అన్ని విషయాలు నేను ఒప్పుకుంటాను. బట్ సార్, నా పర్సులోంచి ఈ క్యాష్ని తీసి అతనికి ఇచ్చాను. బ్లేడ్ ఎలా సార్ నా దగ్గర ఉంటుంది? ఇదిగో అతను నన్ను ఎలాగైనా ట్రాప్ చేయాలని చూస్తున్నాడు సార్. నిజం సార్, ప్లీజ్ బిలీవ్ మీ సార్. ఓకే డాక్టర్, ఐ బిలీవ్ యూ. మీరు చెప్పింది నిజమే. ఇదొక ట్రాప్. హూ విల్ లీడ్ ద ట్రాప్ అండ్ హూ విల్ బెల్ ద క్యాట్? వీ విల్ ఫైండ్ అవుట్. మిమ్మల్ని అందరినీ ఇక్కడ నేను బంధించినందుకు క్షమించండి, కానీ నాకు వేరే మార్గం లేదు. మీరందరూ ఈ సంఘటన తర్వాత మీ ఇంటికి వెళ్ళాక మోటివేషన్ ఏంటో తెలియని ఈ హత్యకి ఎవరు కారణం అనుకుంటారు? మీకు ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేకపోయినా మీరందరూ చుట్టూ ఉన్నప్పుడే ఈ హత్య ఇక్కడ జరిగింది. అది మీ అందరికీ తెలుసు. మీరు నాకు సహాయపడితే ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్ రిజల్ట్ మీతో చెప్పాల్సిన పూర్తి బాధ్యత నా మీదుంది. ఈరోజు మధ్యాహ్నం 1:30 ఫ్లైట్కి ఆస్ట్రేలియాకి వెళ్లాల్సిన అజయ్ని అసూయతో వెళ్లకుండా చేయాలని ఒక వ్యక్తి హత్య చేశాడు. ఈ బ్యాంకులోనే ఉండి ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్ ఇది. అందుకు సాక్షులుగానే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. సో హూ ఈజ్ ద కిల్లర్? చాలా తెలివైన హంతకుడు. అమాయకంగా కనిపించే మీ మధ్య నేను కనిపెట్టాలి. ఇదొక ఫ్యాసినేటింగ్ గేమ్. ఇంతకీ ఎవరా హంతకుడు? హంతకుడా లేక హంతకురాలా? తనకి నచ్చని ఒక వ్యక్తితో తన కూతురు వెళ్ళిపోతుందేమోనన్న కోపంలో అతను మీ కూతురు ప్రేమించిన వ్యక్తా కాదా అని కూడా తెలుసుకోకుండా మీరు వేరొక వ్యక్తిని హత్య చేశారు. అంతే కదా మిస్టర్ ఫెర్నాండెస్? బ్లూటూత్ ఇంటర్నెట్ల ద్వారా నీ ఫొటోస్ ప్రపంచానికి తెలిసిపోతాయేమోనన్న భయంతో నువ్వు అతని మీద కోపాన్ని పెంచుకున్నావు. నీకు తోడుగా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. దాంతో ఇంకొంచెం ధైర్యం వచ్చింది. తాను చాలా సేఫ్గా ఉన్నానన్న నమ్మకంతో పూర్తిగా ఈ ఇన్వెస్టిగేషన్లో చాలా సైలెంట్గా ఉన్న ఒక వ్యక్తి, అన్ని ప్రశ్నలకి సమాధానంగా మీ మధ్య ఉన్న ఆ వ్యక్తి ఏం జరిగిందనేది తనే చెప్తాడు. విష్ణు రామచంద్ర, సన్ ఆఫ్ రామచంద్ర, వైజాగ్ పక్కనున్న అనకాపల్లి. అలాగే నీ నెంబర్ 9841496368. Am I right? ఫ్రెండ్ కోసం నువ్వు ఈ బ్యాంకుకి వచ్చావు, కానీ ఆ తర్వాత అనుకోకుండా ఈ హత్యకి సహాయం చేయాల్సి వచ్చింది. విష్ణు, అయినో నువ్వు హెల్ప్ మాత్రమే చేశావు. హంతకుడి కోసం కరెంట్ ఆఫ్ చేశావు. నాకు కావాల్సింది ఒకే ఒక్క విషయం, ఎవరి కోసం కరెంట్ ఆఫ్ చేశావు? లేదు సార్, నాకేమీ తెలియదు సార్. వీడిని ఇలా మెత్తగా హ్యాండిల్ చేస్తే లాభం లేదు. అడగాల్సిన విధంగా అడగండి. మీరు ఊరుకోండి, పదండి.
చాలా ఆపండి. వద్దు, ఇతన్ని కొట్టి లాభం లేదు. ఎన్ని దెబ్బలు కొట్టినా ఇతను సమాధానం చెప్పడు. అంత బలమైన స్నేహం ఇతనికి అజయ్ని హత్య చేసిన ఆ వ్యక్తికి మధ్య ఉన్నాయి. ఏమంటావు ఇడికలా? సార్ ఏంటి ఇడికలా? కరెక్టే కదా, మీ ఇద్దరి మధ్య అంత స్నేహం ఉంది కదా. సార్ మీరేమంటున్నారు సార్? నాకు ఇతను వద్దు, నేను కాదు, ఇతనికి నాకు ఏ సంబంధం లేదు అని అబద్ధం చెప్పొద్దు. ఎందుకంటే ఆధారాలన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. సగం బ్లేడ్ ద్వారా, ఒక టిష్యూ పేపర్ ద్వారా ఈ కేసు ముందుకు నడిచింది. ఒక ప్రొఫెషనల్ కిల్లర్, ఒక డాక్టర్, ఒక అడ్వకేట్, ఒక వెల్ ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్, అంతేకాకుండా ఒళ్ళంతా ఐక్యూ ఉన్న ఒక వ్యక్తి. వీళ్ళు ఎవ్వరూ కాకుండా ఆ బ్లేడ్ అక్కడ పెట్టడానికి, ఫింగర్ ప్రింట్స్ లేకుండా టిష్యూ పేపర్ ఉపయోగించడానికి బ్రిలియంట్ ఐడియాస్ వాళ్లకుండవు. అన్ఫార్చునేట్లీ ఈ కేటగిరీలో ఉన్న అందరూ కూడా ఈ రోజు ఈ బ్యాంకులో ఉన్నారు. ఒక నేరస్తుని కనిపెట్టడం కోసం ఒక చిన్న ట్విస్ట్ పెట్టి ఎవరినైనా అనుమానించవచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, 6 అడుగుల 1 అంగుళం పొడవున్న అజయ్ని చంపాలంటే, మెడ నరాన్ని సరిగ్గా కట్ చేయాలి అంటే అతనంత హైట్ గాని, అంతకన్నా ఇంకొంచెం ఎక్కువ హైట్ గాని ఉన్న వ్యక్తి మాత్రమే సాధించగలడు. మిస్టర్ ఇడికులా, హత్య చేయబడిన అజయ్ని చూసి ఆశ్చర్యపోయిన సమయంలో ఎవ్వరికంటా పడకుండా నైస్గా హాల్లోకి వచ్చావే, అప్పుడు నేను నిన్ను చూశాను. జనరేటర్ రూమ్కి వెళ్ళి పవర్ని ఎవరు ఆఫ్ చేసుంటారన్నది అప్పుడు నాకు తెలిసింది. ఆ క్షణమే నీకు ఈ హత్యకి సంబంధం ఉందని అర్థమైంది. కానీ ఇతని మీద నాకు సందేహం ఉందని తెలిస్తే అసలైన హంతకుడు తప్పించుకుంటాడు. కాబట్టి ఏమీ తెలియనట్టుగా నేను ఊరుకున్నాను. ఆ డెడ్ బాడీ పక్కనే ఉన్న సగం బ్లేడ్ సహాయంతో ఈ హత్య చేయడం సాధ్యం కాదని నేను తెలుసుకున్నాను. కారణం, అంత డీప్ అయిన ఇన్సిషన్. దాన్ని తెంచడానికి కేవలం ఒక బ్లేడ్ మాత్రం సరిపోదు. నా సందేహాన్ని ఆ బాడీని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ అలెక్స్ కూడా దృఢపరిచారు. శ్రవణ్, నా 24 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను, ఇంత డీప్గా ఉన్న ఇన్సెషన్ ఈ బ్లేడ్తో చేయటానికి సాధ్యం కాదు. ఆ ఇన్సిషన్ అంత డీప్ గా ఉండాలంటే ఆ వెపన్ ఖచ్చితంగా శాక్రో లాంటిదై ఉండాలి. దట్ ర్యాంక్ ఎ బెల్. జరిగిన ప్రతి ఒక్క హత్య వెనుక ఒక ఆధారం ఉంటుందని నిరూపించే విధంగా నువ్వు ఎప్పుడూ నీ మెడలో వేసుకునే ఈ లాకెట్. అండ్ దిస్ లక్కీ చామ్ ఈజ్ ఏ రియల్ మర్డర్ వెపన్. చెప్పు అవినాష్, ఎందుకే హత్య చేశావు? వాట్ ఆర్ యు సేయింగ్ సర్? వై షుడ్ ఐ? నేను అడిగేది అదే. వై షుడ్ యూ అండ్ హౌ డిడ్ యూ? ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినప్పుడే నీలో మార్పులు గమనించాను. అందుకు ఆధారాలు లేకుండా లేవు అవినాష్. అజయ్ దగ్గరున్న ఆ మొబైల్. నీ ఫ్యామిలీ ఆల్బంలో నేను చాలాసార్లు చూసిన ఒక అమ్మాయి ఫోటో. ఆ ఫోటో నాకు క్లూగా దొరికింది. ఇన్వెస్టిగేషన్ చేసే ఇన్వెస్టిగేటర్కి మర్డర్తో ఏదో అనుబంధం. దట్ మే బీ కాషియస్. నీ రిలేషన్ ఫోటో అలాగే అజయ్ ఇమ్మోరల్ సైడ్ని గమనించినప్పుడు ఏదో సంబంధం ఉంటుందనిపించింది. వాళ్ళిద్దరి గురించిన పాస్ట్ టెన్స్ తెలిసిన వెంటనే దట్ లెట్ ద వే. విజయవాడ కాలేజీలో దారుణంగా హత్య చేయబడిన ఒక అమ్మాయి. హంతకుడెవరో ఇంకా తెలియలేదు. తను ఆత్మహత్య చేసుకుంది. అపర్ణ శేఖర్, నీ చెల్లెలు. అజయ్ వాళ్ళ నాన్నగారి ద్వారానే నాకు ఈ ఆధారాలన్నీ దొరికాయి. అపర్ణ కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే అజయ్ కూడా విజయవాడలో ఉన్నాడు. అది మేము తెలుసుకున్నాం. అపర్ణ రేప్ చేయబడిన సమయంలో అజయ్ బిజినెస్ పని మీద విజయవాడ వెళ్ళాడు. ఇది నిజం. అప్పుడు కూడా నువ్వు హంతకుడు అని నేను నిర్ధారణకి రాలేదు. నేను నీకు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి హింట్లు ఇస్తూనే ఉన్నాను. ప్యూన్ రవి, డాక్టర్, ఆ తర్వాతే ఇడిక్యులా. ప్యూన్ని, డాక్టర్ని హంతకులుగా నిరూపించాలని నీ ఆవేశం. చెప్పరా? అది నా సందేహాన్ని ఇంకా బలపరిచింది. హంతకుడివి నువ్వే అయ్యుంటే నీకు సహాయం చేసిన వ్యక్తి అది
ఇతనేనని నేను నిరూపించాల్సి వచ్చింది. అలాగే నీకు ఇతనికి ఉన్న కనెక్టివ్ లింక్ ఏంటో తెలుసుకోవాలనుకున్నాను. మీరిద్దరూ ఇక్కడ కమ్యూనికేట్ చేసుకోకపోయి ఉంటే ఇక్కడ ఈ హత్య జరుగుండేది కాదు. ఇట్ వాజ్ ఏ బ్లైండ్ ఛాన్స్, బట్ ఐ టుక్ ఇట్. నీ మొబైల్ నాకు అవసరమైంది, సో ఐ కాల్ ద డీజీపీ. అవినాష్ మొబైల్కి ఫోన్ చేసి నా ఫోన్ రీచ్ అవట్లేదని చెప్పండి. నా ఫోన్ ఎంగేజ్డ్ అని కానీ నాట్ రీచబుల్ అని కానీ మీరు చెప్పాలి. సార్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సార్ డీజీపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు అవినాష్ మొబైల్తో కొంచెం పనుంది. ఇందులో ఉన్న లాస్ట్ డైల్ నెంబర్ని కొంచెం ట్రేస్ చేయాలి. $10:25కి 10:55కి నీ మొబైల్ నుంచి ఒకే ఒక నెంబర్కి కాల్ వెళ్ళింది. నేను ఇప్పుడు రేవతికి కాల్ చేసి నెంబర్ని ట్రేస్ చేయమన్నా. నేను పోలీస్ కమిషనర్ని మాట్లాడుతున్నాను. ఈ నెంబర్ని ట్రేస్ అవుట్ చేయాలి. ఈ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ నాకు చాలా అవసరం. ఆల్ రైట్, యా, ఇట్స్ 9846033344. ద నెంబర్ బిలాంగ్స్ టు యూ, విష్ణు. ఒక్కటి మాత్రం నిజం అవినాష్, నీ చెల్లెలి మరణానికి కారణమైన అజయ్ని నువ్వు మళ్ళీ చూసింది ఈ బ్యాంకులోనే. నువ్విక్కడ ఈ బ్యాంకులో హత్య చేసిన అజయ్ అప్పుడు నీ చెల్లెలి మరణానికి కారణమైన అజయ్ అని నువ్వు ఎలా తెలుసుకున్నావు? ఒక కమాండ్ ఆపరేషన్ కోసం ఈ బ్యాంక్ లోపలికి వచ్చినప్పుడు నేను అస్సలు ఊహించలేదు. చాలా రోజులుగా వెతుకుతున్నా మోహం కూడా తెలియని నా శత్రువుని కలుసుకుంటానని. నేనే విజయ్ని మాట్లాడుతున్నాను. మళ్ళీ కాల్ చేస్తాను రా. ఓకే, బాయ్. ఇక్కడ సైన్ చేయండి. ఓకే. హాయ్ అన్నయ్య, ఇదిగో చూడు, నేను టూర్కి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫొటోస్. కన్న కలలన్నీ సర్వనాశనమైపోయాయి. ఇక నేను నా అన్నయ్యకి చెల్లెలుగా బతకలేను. నిన్ను నమ్మి మోసపోయినందుకు నన్ను నేనే శిక్షించుకుంటున్నాను. నేను నిన్ను ఎంత ప్రేమించానో నువ్వు నన్ను అంత మోసం చేశావు. అజయ్, నేను వెళ్ళిపోతున్నాను, శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఆ పేరుని సైన్ని చూశాను. వాడే నా శత్రువుని తెలిసిన మరుక్షణం ఏం చేయాలో తెలియక సతమతమయ్యాను. నా బెస్ట్ ఫ్రెండ్ అయిన విష్ణుని కలిశాను. ఒకవేళ అపర్ణ ప్రాణాలతో ఉండుంటే తన చేతుల మీదుగానే నేను హత్య చేయించేవాణ్ణి. అమేజింగ్ కోఇన్సిడెన్స్. నువ్వు, అజయ్, విష్ణు మీ ముగ్గురు కూడా ఒకే చోట కలుసుకోవాలనేది ఆ దైవ నిర్ణయం. ఇట్స్ హిస్ బ్యాడ్ లక్. ఒంటరిగా ఇది చేయలేవని గ్రహించిన నువ్వు విష్ణుని తోడుగా చేసుకున్నావు. ప్రేమించిన అమ్మాయి కాబట్టి విష్ణు కూడా అంగీకరించాడు. ఆ తర్వాత అప్పుడు నేను ఎస్కేప్ అవడానికి నాకు ఒకళ్ళు అవసరం అయ్యారు. అప్పుడు జరిగిన గొడవల్లో నాకు సాయం చేయడం కోసమే డాక్టర్ నా ముందు వచ్చి నిలబడ్డారు.
అంతా నేను ప్లాన్ చేసినట్టే జరిగిన తర్వాత నేను విష్ణుకి ఫోన్ చేశాను. ఒక్క నిమిషం వచ్చేస్తాను. హలో రే, వాడేనా? నువ్వు గుర్తుపెట్టావా? అది వాడేరా. ఈరోజు మధ్యాహ్నం 1:30 ఫ్లైట్కి వాడు ఆస్ట్రేలియాకి వెళ్తున్నాడు. వాడు వెళ్ళకూడదు. హాల్కు వెనకాల ఉన్న జనరేటర్ రూమ్లో నువ్వు మెయిన్ స్విచ్ని అన్నిటినీ నువ్వు ఆఫ్ చేయాలి. ఎందుకంటే ఈ ఛాన్స్ని నేను మిస్ చేయదలుచుకోలేదు. కావాలంటే నేను తీసిస్తానులే. జరగని జరగని. ఆ, ఆ. వీడు పెద్ద నసగాడు. ఆ? Token number 96, token number 1. అయ్యో సంతోష్, కరెంటు వైపు ఇక్కడున్న వాళ్ళని ఎవరిని బయటికి పంపించకుండా బ్యాంక్లోనే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని మీరు అనుకున్నారు. అక్కడే నా లెక్క తేడా కొట్టింది. నీ లెక్క చాలాసార్లు తేడా కొట్టింది. ఒక కస్టమర్ పర్స్ లోపల డెడ్ బాడీ పక్కనున్న బ్లేడ్ సగభాగాన్ని పెడితే చూసిన పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఈ కేసు వేరే వైపుకి మరలిపోతుందని నువ్వు భావించావు. అందువల్లే డాక్టర్ మీద సందేహం కలిగేలా నువ్వు ప్రవర్తించావు. అద్భుతం, బాగా చేశావు. కానీ నువ్వు ఊహించింది ఏంటంటే ఆ పర్స్ ప్యూన్ దగ్గరికి వెళ్ళడమే. అక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు. నీలో కనిపించిన ఆ కన్ఫ్యూషన్తోనే నేను గేమ్ స్టార్ట్ చేశాను. అవినాష్, ఒకవేళ నీ స్థానంలో నేనున్నా కూడా ఇలాగే చేసేవాణ్ణి. చట్టం ముందు ఏం జరిగినా కూడా ఏ క్రైమ్ ఈజ్ ఎ క్రైమ్ అండ్ యూ విల్ హ్యావ్ టు పే ఫర్ ఇట్. చెప్పండి సార్. మీకిచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను. కానీ అలా అని మీకు కలిగిన నష్టాన్ని నేను పూరించలేను. లెట్స్ ప్రే ఫర్ హిమ్.